బరి నాగేశ్వరరావు పాలపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ కు బెస్ట్ కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అవార్డును ఢిల్లీకి చెందిన ఇండియా సిఎస్ఆర్ సస్టైనబిలిటీ కాన్క్లేవ్ సంస్థ అందించడం శుభ పరిణామమని బిఎన్ఆర్ అండ్ పిఆర్ఆర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తురంగి గ్రామంలో గల బరి నాగేశ్వరరావు పాలపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ జరిగింది. తొలుత ట్రస్ట్ ఫౌండర్స్ బరి నాగేశ్వరరావు పాలపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ, ఇటీవల ఢిల్లీకి చెందిన ఇండియా సిఎస్ఆర్ సస్టైనబిలిటీ సంస్థ మన ట్రస్ట్కు బెస్ట్ కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అవార్డును అందించిందని, ఈ అవార్డుతో ట్రస్ట్ బాధ్యత మరింత పెంచిందని అన్నారు. అనంతరం వరల్డ్ లంగ్ డేని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో దృష్టి ఐ హాస్పిటల్ వైద్య శిబిరం కంటి పరీక్షలు చేశారు. మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ ఎం సుభాకర్ రావు, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ కె వంశీకృష్ణ, డిఎంఓ డాక్టర్ చాందనీలు పాల్గొని రోగులకు అవగాహన కల్పించి వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు మెడికవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ వైద్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు భారతి, శాంతి, ట్రస్ట్ సభ్యులు ఏడుకొండలు, తాతారావు, వి మల్లికార్జునరావు, ఆర్జీ రామారావు, జేఎన్వి శ్రీనివాస్, వినయ్, సత్యవేణి, రామకృష్ణ, జగదాంబ, ఏ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సిఎస్ఆర్ అండ్ సస్టైనబిలిటీ కాన్క్లేవ్ 2024 అన్నది ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. అందులో మా ట్రస్ట్కి బెస్ట్ కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అవార్డు లభించింది. ఇది చాలా సంతోషమైందండి. ఎందుకంటే మా ట్రస్ట్ కార్యక్రమాలకి ఎంతో మంది దాని అభివృద్ధికి తోడ్పడుతూ ఈరోజు ఈ అవార్డు అందుకున్నందుకు ప్రతి ఒక్కరికి సభాముఖంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలి, దీనికి మంచి సూచనలు ఇచ్చిన వాటిని మా ట్రస్ట్ పరిస్థితులకు అనుగుణంగా అవి చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క సోషల్ ఇవ్వవలసిందిగా అందరినీ కోరుకుంటున్నామని, అలాగే మా ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాల గురించి ఎంతో మాకు సహకరిస్తున్న మిత్రులకు, బంధుమిత్రులకు, అలాగే పత్రికలకు, ప్రింట్ మీడియా అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం.